హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం సుమారుగా 56 రకాల మూలికలతో చేసినటువంటి గోల్డెన్ లైఫ్ పవర్ క్యాప్సూల్ గురించి, అదేవిధంగా ట్యాబ్లెట్ గురించి ఈ వీడియోలో మనం చూడబోతా ఉన్నాం. మీరు చూసినట్లయితే ఈ ట్యాబ్లెట్స్ కావచ్చు, క్యాప్సూల్స్ కావచ్చు, సుమారుగా 56 రకాల మూలికలతో చేయబడినటువంటి ట్యాబ్లెట్ క్యాప్సూల్స్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. ఈ క్యాప్సూల్ని ట్యాబ్లెట్ని ఉపయోగించడం ద్వారా ఎవరైతే డయాబెటీస్తో షుగర్ ప్రాబ్లంతో ఉన్నారో దానికి రిలేటివ్గా వచ్చేటువంటి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేకపోవటం, అదేవిధంగా శారీరక బలం అనేది లేక, ఇమ్యూనిటీ పవర్ అనేది లేక, శక్తి లేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా ఎవరైతే వయసు పెరిగే కొద్దీ మూత్ర సంబంధిత సమస్యలతో యూరిన్ అనేది ఎక్కువగా రావటం, కొంచెంగా రావటం కావచ్చు, అదేవిధంగా ప్రొస్టేట్ అనేది వాపు రావటం, వీక్ అవ్వటం, తరచుగా యూరిన్ పాస్ చేయవలసి వస్తా ఉందో, నొప్పితో ఇబ్బంది పడుతూ ఉన్నారో, యూరిన్ కి వెళ్ళినప్పుడు రక్తం పడటం, అదేవిధంగా లీకేజ్ అవ్వటం, ప్రోటీన్ అనేది యూరిన్ ద్వారా లీకేజ్ అవ్వటం కావచ్చు. ఇలాంటి ప్రొస్టేటిక్ గ్రంథి సమస్యలతో వయసు పెరిగే కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు. షుగర్ కావచ్చు, దాని ద్వారా వచ్చేటువంటి బలహీనత కావచ్చు, ప్రొస్టేట్ గ్రంథికి సంబంధించిన బలహీనతలు, ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక, బలహీనతతో శరీరం అనేది సహకరించక, శక్తి లేక, లైంగిక అసమర్థత కావచ్చు, లిబిడో సమస్య కావచ్చు, కోరిక అనేది లేకపోవటం, ఆలోచన అనేది రాకపోవటం, ఈ విధంగా పురుషులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి ఈ క్యాప్సూల్ కావచ్చు, టాబ్లెట్ కావచ్చు అత్యంత సపోర్ట్ గా ఉండబోతా ఉన్నాయి. 56 రకాల మూలికలతో చేసినటువంటి ఈ క్యాప్సూల్స్ ని ఉపయోగించే విధానం వచ్చేసరికి భోజనం తర్వాత ఉదయం సాయంత్రం ఉపయోగించవలసి ఉంటుంది. సుమారుగా ఒక 40 రోజుల నుంచి 90 రోజులు కనీసం ఉపయోగించడం ద్వారా మంచి మార్పునైతే చూడగలుగుతారు. ఈ టాబ్లెట్ కావచ్చు, గోల్డెన్ లైఫ్ పవర్ అనే ఈ క్యాప్సూల్స్ ని ఉపయోగించడం ద్వారా పొందుకునేటువంటి ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఎవరికైతే శారీరక శక్తి అనేది స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక, వీక్నెస్ తో కావచ్చు, బలహీనతతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, అదే విధంగా లిబిడో సమస్యతో, లైంగిక అసమర్థత కావచ్చు, ఇలాంటి సమస్యల మీద ఈ క్యాప్సూల్ కావచ్చు, టాబ్లెట్ కావచ్చు అత్యంత సపోర్ట్ గా ఉండబోతా ఉంది. ఈ క్యాప్సూల్ లో ఉన్నటువంటి శిలాజిత్ కావచ్చు, అశ్వగంధ కావచ్చు, ఇలాంటి 56 రకాల మూలికలు అనేవి అత్యంత సపోర్ట్ గా ఉండబోతా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ లేక, రోగ నిరోధక శక్తి అనేది లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారికి ఈ క్యాప్సూల్స్ అనేవి మంచి సపోర్ట్ ని ఇవ్వబోతా ఉన్నాయి. ఎవరైతే డయాబెటీస్ తో, షుగర్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళని మనం గమనించినట్లయితే తొందరగా అలసటకు గురవుతా ఉంటారు, అలిసిపోతూ ఉంటారు, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే విధంగా వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండటానికి కూడా ఈ క్యాప్సూల్ కావచ్చు, టాబ్లెట్ కావచ్చు మంచి సపోర్ట్ ని ఇచ్చిద్దని మనం చెప్పుకోవచ్చు. షుగర్ కి దానికి రిలేటివ్ గా వచ్చేటువంటి బలహీనతల మీద మంచి సపోర్ట్ ని ఇస్తుంది. అదే విధంగా షుగర్ పేషెంట్లు కావచ్చు, వయసు పెరిగిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని మనం గమనించినట్లయితే యూరిన్ కి అనేది తరచుగా వెళ్తూ ఉంటారు. కొంచెంగా యూరిన్ కి వెళ్ళటం, అదే విధంగా యూరిన్ అనేది వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొన్ని డ్రాప్స్ అనేవి లీక్ అవ్వటం, యూరిన్ కి వెళ్ళినప్పుడు రక్తం పడటం, ఎక్కువగా మంట రావటం, ఓవర్ హీట్ చేయటం, ఇలాంటి సమస్యలకు కూడా ఈ క్యాప్సూల్స్ అనేవి మంచి సపోర్ట్ ని ఇవ్వబోతా ఉంది. ఈ యూరినల్ ప్రాబ్లం కి మెయిన్ ప్రాబ్లం గా ఉన్నటువంటి ప్రొస్టేట్ గ్రంథి అనేది పెరగటం కావచ్చు, వాపు రావటం కావచ్చు, నొప్పి ఉండటం కావచ్చు, ఇలాంటి సమస్యల మీద కూడా ఈ 56 రకాల మూలికలు అనేవి మంచి సపోర్ట్ ని ఇవ్వబోతా ఉన్నాయి. ఈ విధంగా శరీరంలో వచ్చేటువంటి వాత, పిత్త, కఫ దోషాలకు సంబంధించి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి అత్యంత సపోర్ట్ ని ఇవ్వబోతా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో ఎవరైతే డయాబెటీస్ తో, షుగర్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతా ఉన్నారో దానికి రిలేటివ్ గా వచ్చేటువంటి బలహీనతలకు సంబంధించి, అదే విధంగా షుగర్ ప్రాబ్లం తో ఉండి కావచ్చు, వయసు పెరిగే కొద్ది కావచ్చు, యూరినల్ ప్రాబ్లం తో, యూటీఐ ప్రాబ్లం తో ఇబ్బంది పడటం, ఇన్ఫెక్షన్స్ తో, వాపుతో, నొప్పితో, తరచుగా యూరిన్ కి వెళ్ళటం కావచ్చు, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడి ఇబ్బంది పడుతా ఉన్న వాళ్ళకి సంబంధించి ప్రొస్టేట్ గ్రంథి అనేది వాపు రావటం, పెరగటం, దీనికి రిలేటివ్ గా వచ్చేటువంటి అనేక రకాల సమస్యలకు సంబంధించి కావచ్చు, పురుషులు ఎదుర్కొనేటువంటి శక్తి లేమికి సంబంధించి, లిబిడో ప్రాబ్లం కి సంబంధించి కావచ్చు, లైంగిక అసమర్థతకు సంబంధించి కావచ్చు, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక బలహీనతతో ఇబ్బంది పడే విషయం కావచ్చు, ఇలాంటి అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో చూడటం జరిగింది. ఈ క్యాప్సూల్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు ఉపయోగించే విధానం గురించి మనం చూడటం జరిగింది. గతంలో ఉపయోగించిన వాళ్ళు తెలియజేసిన ఫీడ్బ్యాక్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇలాంటి అనేక వీడియోస్ అనేవి ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకున్నట్లయితే, ఎవరైతే కిడ్నీ స్టోన్స్ తో ఇబ్బంది పడుతా ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ క్యాప్సూల్ కావచ్చు, టాబ్లెట్ అనేది అత్యంత సపోర్ట్ ని ఇవ్వబోతా ఉంది.
అదేవిధంగా కిడ్నీ స్టోన్స్కి సంబంధించి సపరేట్గా వీడియోస్ కూడా మనం చేయటం జరిగింది. ఎవరైతే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక బలహీనతతో ఉన్నారో వాళ్ళకి సంబంధించి సపరేట్ వీడియోస్ చేయటం జరిగింది. షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి ఒక 15 రకాల మూలికలతో చేసినటువంటి షుగర్ మిక్సింగ్ పౌడర్ గురించి సపరేట్గా వీడియోస్ చేయటం జరిగింది. అదేవిధంగా ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పౌడర్ను పరిచయం చేస్తూ సపరేట్గా వీడియోస్ చేయటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే రక్తంలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కావచ్చు, గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి సపరేట్గా అర్జునాన్ని పరిచయం చేస్తూ దాని యొక్క సిరప్ను పరిచయం చేస్తూ సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. లివర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి ఒక సిరప్ను పరిచయం చేస్తూ భూ ఆమ్ల, భృంగరాజ్, కుటికి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ తో ఉన్నటువంటి ఆ సిరప్ను పరిచయం చేస్తూ సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఈ నొప్పుల సమస్యతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఇలాంటి అనేక వీడియోస్ అనేవి ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.